ఇంతవరకు చక్కగా మీరు మాట్లాడిన ప్రతి మాట అది సాక్ష్యం. సంఘం పట్ల మేము చేసిన పరిచర్యకు, చేసిన అప్పును ఈ రూపంలో మీరు తీరుస్తున్నందుకు స్తోత్రం. ఇచ్చే బిడ్డలను మీరు తీసుకొచ్చారు, స్తోత్రం. ఆ భారం ప్రతి ఒక్కరిలో ఇంకా మరి చేసిన వారిని బట్టి స్తోత్రం. ఇంకెవరైనా చేయలేని వారు ఉంటే చేసే మనసు వారికి కూడా మీరు ప్రసాదించుమని, మీరు మహిమ పొందమని, కృప చూపమని, కనికరించుమని, దీవించుమని, ఆశీర్వదించుమని, ఈ వాక్కుతో నాతో మాతో ఈ వాగ్దానంతో మమ్మల్ని అందరినీ స్థిరపరిచి బలపరిచి ప్రతి అవసరం నీ మహిమేషంలో తీర్చమని యేసయ్య పేరట అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఒకసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ. మరి మనకి వాగ్దానం వచ్చింది. ఈసారి నుండి వాగ్దానం కోసం నేను ఒక 3 రోజులు కనిపెట్టి ముందుగానే సెట్ చేసి తీసేయాలనుకున్నాం. ఇది వచ్చి ఆ రోజు చెప్పకుండా తర్వాత చెప్పేదానికంటే జనవరి 1కే చెప్తే బాగుండేమనిపించింది. దానికోసం కూడా ప్రార్థన చేద్దాం. చూడండి, యెషయా గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనంలో 3వ లైను, ప్రభు అయిన యెహోవా ప్రతివాని ముఖం మీద బాష్ప బిందువును తుడిచివేయును. ఒకసారి చప్పట్లు కొడదాం. మరి పోయిన సంవత్సరం మొదటి నెలలోనే నేను ఏడ్చాను. మరి డిసెంబర్ నెలలోకి వచ్చేపాటికి కొండాగుంట్లో జోషప్ గారు ఏడ్చాడు. డిసెంబర్ ముగిసే లోపల తిరుపతిలో ఉన్న జోషప్ గారు ఏడ్చాడు. ముగ్గురు ఏడ్చాం కదా. ఇక మీద ఇది ఏడవకుండా ఉంటామని దేవునికి చేసిన వాగ్దానం. హల్లెలూయా. ఎందుకంటే ప్రభు అయిన యెహోవా ప్రతివాని ముఖం మీద ఉన్న బాష్ప బిందువును తుడిచివేయాలి. ఏడవకుండా ఉంటామని మాట చెప్తున్నాడు. మరి మనం ఏం చేయాలి? దానికోసం ఏం చేయాలో తెలుసా? చూద్దామా? ఆ పక్కకి తిప్పండి చూద్దాం. 9వ వచనం, 8వ వచనం, 9వ వచనం చూద్దాం. ఆ దినము జనిలాగు నందురు, ఇదిగో మనము రక్షించునని మనము కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు, మనము కనిపెట్టుకున్న యెహోవా ఈయన రక్షణ బట్టి సంతోషించి ఉత్సాహింతుము. హల్లెలూయా. ఇది చెయ్యాలి మనం. దేవుడు మనల్ని రక్షించాడని, దేవుడు తన రక్తంలో మనం కడిగాడని, మనల్ని పరిశుద్ధపరిచాడని మన బాష్ప బిందువులన్నీ తుడిచివేయాలంటే ఏం చేయాలంట? ఇంకొకసారి చూద్దామా? ఆ దినము జనులు ఇలాగునందురు, ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు, మనం కనిపెట్టుకున్న యెహోవా ఈయన రక్షణ బట్టి సంతోషించి ఉత్సాహింతుము. హల్లెలూయా. భూమి మీద ఎంతోమంది తాగుబోతులు, తిరుగుబోతులు, తిండిబోతులు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. మరి దేవుడిని నమ్మి మనం ఏం చేస్తున్నాం? బాధపడుతున్నాం. ఏదో ఒక బాధపడుతున్నాం, ఏదో బలహీనతో, అనారోగ్యము, సమస్య. వీటన్నిటిలోండి ప్రభు అంటున్నమాట, మీ ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. హల్లెలూయా. మీ దుఃఖాన్ని నాట్యంగా మారుస్తాను, మీ దుఃఖ దినాలు సమాప్తము అగును. ఈ మాట దేవుడు ఇక్కడ చెప్పిన మాట ఇంకా 2 చోట్ల చెప్పబడింది బైబిల్లో. 2 సందర్భాలు ఈ మాటను చెప్పబడింది. చూద్దామా? ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం. మనకిచ్చిన రక్షణ బట్టి మనం సంతోషించాలి. మనం రక్షించబడ్డాం. మనకి కోట్లు లేవు, లక్షలు లేవు, అప్పులు ఉండవచ్చు, అయినా దేవునికి స్తోత్రం. యోబుకి ఏమి అన్ని పోయిన తర్వాత ఏమన్నాడు? దేవునికి స్తోత్రం అన్నాడు. చూద్దామా? ప్రకటన గ్రంథం 7:17. హల్లెలూయా. రక్షించబడిన మనము ఆ రక్షణలో ఆనందిస్తూ, ఆ రక్షణలో సంతోషిస్తూ ఇప్పుడు ఏం చేయాలంటే మనము చూడండి, ఏలయనగా సింహాసనం మధ్య నుండు గొర్రెపిల్ల వారికి కాపురి అయి జీవజనుల బొగ్గు ఎద్దకు వారిని నడిపించును. దేవుడే వారి
కనులుండి ప్రతి బాష్ప బిందువును. ఇప్పుడు మనము ఎక్కడికి నడిపించబడాలి? జీవజలముల బొగ్గ యొద్దకు. జీవజలములు అంటే ఏంటి? మీకు ఇంకా అర్థమయ్యే భాషలో చెప్తాను. 4వ అధ్యాయం యోహాను సువార్త రండి. 4వ అధ్యాయం. బహుశా నేను ఇలా సిద్ధపడలేదు, కానీ మీకు చెప్తుంటే నాకు గుర్తొచ్చింది, ఆ ప్రేరేపణ బట్టి చెప్తాను. 4వ అధ్యాయం. సమరయ స్త్రీకి యేసు ప్రభు వారు వచ్చాడు కదా, ఆ మాట చెప్తాడు చూడండి. 4వ అధ్యాయంలో ఏమంటాడు? జీవ జలమును ఇచ్చుటకు వచ్చినంటాడు చూడండి. యోహాను సువార్త. ఒకసారి చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఇప్పుడు ఈ జీవజలం ఎవరిచ్చారు? యేసు ప్రభువు ఎవరికి ఇచ్చాడు? సమరయ స్త్రీకి ఇచ్చింది. సమరయ స్త్రీ మంచామా చెడ్డామా? చెడ్డామా. మరి చెడ్డంలోకి ఏం వచ్చినాయి? జీవజలములు వచ్చినాయి. జీవజలం అంటే వాక్యమే. హల్లెలూయా. అర్థమైందా? వాక్యం ఎక్కడ వస్తుంది? మందిరంలోకి వస్తుంది. ఆ జీవజలం దగ్గరికి నువ్వు వస్తూ నీతో పాటు ఇంకొకరిని తీసుకొస్తే వాళ్ళు ఏమవుతారు? రక్షించబడతారు. లేదు, నీ విన్న మాటలు తీసుకెళ్ళి ఇంకొకరికి చెప్పినా వాళ్ళు రక్షించబడతారు. హల్లెలూయా. అది జీవజలం అంటే ఎప్పుడు ఉబుకుతూనే ఉంటాయి. జీవ జలం అంటే బోరేస్తే నీళ్ళు ఏం చేస్తాయి? వస్తూనే ఉంటాయి. హల్లెలూయా. మన కొండా గుంటలో మనం చెప్పవచ్చు, సీమోన్ చుట్టూ ఒక 4 కదా బోర్లు వేసారు. సీమోన్ నన్ను అక్కడికి తీసుకెళ్ళాడు. హల్లెలూయా. అయ్యగారు తీసుకెళ్ళి ఏం చెప్పాడు? మనం బోర్ వేయాలి అన్నాడు. ఏం వేయాలన్నాడు? బోర్ వేయాలన్నాడు. హల్లెలూయా. బోర్ వేయాలన్నప్పుడు ముందుగా నాకు చూపించాడు. ఎంట్రన్స్లో ఇక్కడ బోర్ వేసారు, నీళ్ళు పడలే. ఎంతో దూరం కాదు, అదిగో కనపడేంత దూరమే. అటుపక్క కూడా చూపించాడు, ఇక్కడ పడలేదు. ఇది ఇటుపక్క కూడా చూపించాడు, ఇక్కడ పడలేదు, ఇక్కడ పడలేదు. ఇప్పుడు నాకు విశ్వాసం కలుగుద్దా? ఉండదు పోద్దా? మీరు చెప్పరా? నవ్వరా? నవ్వుతారా చెప్తారా? ఈ 4 చోట్ల చూపిస్తే ఎక్కడ పడినోడి నీకెందుకు పడతాను నేను అట్టంలా. మరి ఎక్కడేద్దాం? అది కూడా నా స్థలం ఇక్కడ దాకే ఉంది, మళ్ళీ ఎక్కడ వెళ్ళి కూడా నువ్వే చెప్పండి. మళ్ళీ ఇందులో కూడా క్వశ్చన్, ఇక్కడ దాకే స్థలం ఉంది, ఎక్కడైతే పడితే కూడా చెప్పండి. నేను అన్న అక్కడే వేసి అన్న. ఎక్కడ? అక్కడే వేసి అన్న. ఇప్పుడు నీళ్లు పడాలి, 140 అడుగులు వచ్చింది. అయ్యగారు పడతలేదేంటి? ఇప్పుడు నాకు ఎన్ని బావులు చూపించావు నువ్వు? ఆ 4 పడలా. పడతలేదంటే మళ్ళీ ఏం చెప్పావు? నేనన్నా పడద్ది, కొద్ది వెయిట్ చేయంటే 160కి వెళ్ళిన తర్వాత ఏమొచ్చినాయి? నీళ్ళు వచ్చినాయి. చిరంజీవికి నీళ్ళు బండి అంటరా? ఎవరికి నీళ్ళు బండి? రే కోళ్ళు పట్టిరంటరా? చిన్నరాయుడు 2 కోళ్ళు పట్టిరారా, 2 పుల్లు పట్టిరారా మనం అక్కడ? అప్పుడు దాకా ఏమి లేవు ఆ చుట్టుపక్కల వాళ్ళకి. అయ్యగారు ఏం చేద్దామంటే వాళ్ళు ఏదో చెప్తున్నారు కన్నా, అప్పుడు దాకా చెప్పారు వాళ్ళు. అర్థమైందా? ఇంకోటి ఏమన్నా, ఇప్పుడు ఏమైనాయి? ఇప్పుడు ఏమంటున్నాడు అయ్యగారు? ఆ నీళ్లు మా తోటకే సరిపోతున్నాయి, అప్పుడప్పుడు మా మామ కూడా ఇస్తున్నా. ఏ నీళ్ళు అవి? జీవజలం. హల్లెలూయా. మరి వాళ్ళకి ఎందుకు పడలేదంటే నేను చెప్పలేను. ఇంకా దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరమే. ఆ లారీ డ్రైవర్ అంటాడు, సార్ మీరు ఫోన్లో కూడా చెప్పేస్తారన్నాడు. ఒరే చూడకుండా ఎక్కడ చెప్పండి రా అన్న, ఫోన్లో చెప్పాలంట. అది ఎక్కడున్నాడు చూసి ఎక్కడుంటే అదన్నా గమనించండి. అంటే నేను శాస్త్రవేత్తనేం కాదు, దేవుడు ప్రేరేపిస్తేనే చెప్తాను, లేకపోతే నేనెట్ట చెప్తాను? వాక్యం చదువుతాను, నేను మీకులాగే ప్రార్థన చేస్తాను, నాకు వచ్చిన ప్రేరణ మీకు కూడా వస్తుంది. హల్లెలూయా. అయితే మీరు చదవాలా. దీన్ని చదివితే ఇది మనసులోకి పోతే నువ్వు ఎవరి కోసం ప్రార్థన చేస్తావో అది వాళ్ళకి పనికి వస్తుంది. ఏమేం చేసిందంట? ఏమేం చేసింది చూడండి. ఆ లాస్ట్ వచనాలకు వస్తే, నేను ఇది పెద్దగా అంటే ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను నేను. చూడండి ఏమంటే, ఆ స్త్రీ ఏం చేసిందంట? యేసు ప్రభు వారి దగ్గర జీవజలం తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోయింది? ఊళ్ళోకి వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళిపోయింది? ఊళ్ళోకి వెళ్ళిపోయి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని మీకు చూపిస్తాను రండి అంటే ఏం జరిగిందంటే అక్కడ కనపడుతుందా? ఉందా? యేసు 47కి వచ్చేయండి చూద్దాం. 47 ఉందా? తాను నీళ్లు ద్రాక్షరసంగా, ఓకే అక్కడ కాదు చూడండి. 42 మా మట్టుకు మేము విని
ఈయన నిజంగా లోకరక్షకుడని తెలుసుకుని నమ్ముచున్నాము. హల్లెలూయా. 39, నేను చెప్పినవన్నీ నాతో చెప్పిన సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలో సమరయులందరూ అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఒకసారి చెప్పలు కొడదాం. ఈమె ఎవరు తెలుసా? ఒక 5 మంది భర్తలతో కాపురం చేస్తూ ప్రజెంట్ ఇంకొకరితో నివాసం చేసింది. 6 మంది ఉన్న ఆమె చెప్తే ఆమె మనసు మార్చుకొని వెళ్ళి చెప్తే ఊర్లో వాళ్ళందరూ మారారు. హల్లెలూయా. మరి మనం ఎందుకు చెప్పలేకపోతున్నాం అంటారు? మన సమరయ స్త్రీ కంటే చిన్నోళ్ళమా పెద్దోళ్ళమా? మధ్యలో ఉన్నావా? ట్రై చేయండి. చెప్పటం అలవాటైతే ఆటోమేటిక్ నువ్వేం చేస్తావు? ఎన్ని వినకపోని చెప్పాల్సిన బాధ్యత మన మీద. యేసుప్రభుని నమ్ముకుండమ్మా, నేను రక్షిస్తాడు. వాళ్ళు నిన్ను క్వశ్చన్ వేయచ్చు, నువ్వు బాగోలేదని. నిన్ను భౌతికంగా అడుగుతారు. నువ్వు ఆత్మీయంగా చెప్తే వాళ్ళు నిన్నేం అడుగుతారు? మరి నువ్వు బాగోలేదే, నీ అప్పులు తీరలేదే, నీకు బండి లేదే, నీకు కారు లేదే, నీకు బస్సు లేదే, ఇట్ట అడుగుతారు వాళ్ళు. అమ్మ ఈ కాదు నేను అడిగేది, నీకు రక్షణ. హల్లెలూయా. నీకు రక్షణ. నువ్వు పరలోకం పోవాలంటే యేసు ప్రభు చెప్పాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే, నా ద్వారానే తప్ప ఇంకెవడను దేవుని యొద్దకు. ఇది రక్షణ. అర్థమైందా? ఇది జీవజలములు. ఈ బొగ్గు యొద్దకు మనం ఏం చేయాలంటావు? నడిపించాలి. నీ కన్నీటిని నాట్యంగా మార్చాలంటే అన్యజనుల్లో నశించిపోయి కన్నీళ్లు గార్చే వాళ్ళని ప్రభు దగ్గరికి మనం ఏం చేయాలి? నిదానంగా నడిపించాలి. హల్లెలూయా. నడిపించిన వాళ్ళు రావట్లేదు కదా పాస్టర్ గారు అనొచ్చు మీరు. ఈరోజు రారు, రేపు రారు, ఎల్లుండి రారు, ఏదో ఒక రోజు వచ్చే రోజు వస్తుంది. హల్లెలూయా. వచ్చేదాకా ప్రార్థన చేద్దాం. వచ్చేదాకా ఏం చేద్దాం? ప్రార్థన చేద్దాం. ఏం పోయింది? ఇప్పుడు తల్లులు ప్రార్థన చేస్తున్నారు, తండ్రులు ప్రార్థన చేస్తున్నారు, ఇదిగో పిల్లలు కూడా ఏం చేస్తున్నారు? దేవుడు ఒక్కరి ప్రార్థన నిండా. ఏ పాస్టర్ చేయడు మనం చేసే పనులు తెలుసా? తల్లులతో, తండ్రులతో, పిల్లలతో ప్రార్థన చేయించేది నేనే. కావాలంటే ఎవరైనా చేస్తే నాకు ఫోన్ నెంబర్ ఏంటి, నేను కూడా కలుసుకుంటాను అందులో. హల్లెలూయా. ట్రై చేయండి. అందుకని మన క్యాలెండర్లో ఒక పట్టి చేయించాం. తల్లులు, తండ్రులు, పిల్లలు మనందరూ కలిసి ప్రార్థన చేస్తున్న వాట్సాప్ ద్వారా. మీరు చూసారా లేదా క్యాలెండర్? ఇంకా చూసారా? చూస్తే సంతోషం. హల్లెలూయా. అందుకని క్యాలెండర్లు కూడా వేయించాం. మనం చేస్తున్నాంగా. ఓ పాస్టర్ గారు 40 రోజులు ఉపవాస ప్రార్థన నేర్పించాడు పెద్దగా. అన్నా నీకు సంఘమే లేదు, చేయించాడు. చేద్దాం నేర్పించాడంట. ఊరిని ఏంటట చేద్దామని ముందే క్యాలెండర్ వేయించాం. మరి చేసామంటే కుదరలేదు, చేయలేదు. మరి ఎవరైనా వస్తుంటే వాళ్ళు వస్తే వాళ్ళతో పాటు చేపిస్తారంట. అడుగుతా కూర్చోబెడతాం. ఏం తెలివితేటలు చల్లకుండా. హల్లెలూయా. మనం చేసేది చెప్పుకుందాం. ఏం చేద్దాం? నెక్స్ట్ ఇంకేం చేయాలో ఇవన్నిటికీ మూలం బాబు గారే. వాస్తవంగా చెప్పాలంటే అయ్యా 40 రోజులు ప్రార్థన చేద్దామంటే 40 రోజులు వద్దయ్యా, ఇదేదో బాగుంది రోజు. ఆ రోజు చెప్పిన మాట ఇప్పటికీ నెరవేరుతాను ఉంది. ఆయన మాత్రం ఆన్లైన్లోకి రాలా. హల్లెలూయా. దేవుడి కృప, దేవునికి స్తోత్రం. కొంతమంది ఏంటంటే తోసేస్తారు, కనపడరాడు, కానీ తోసినోడు మాత్రం ముందుకి. అదో టైపు, అదొక ఆశీర్వాదం. హల్లెలూయా. అట్టదోయమట్టి ఇట్ట అయింది కదా. దేవునికి స్తోత్రం. నేనేమంటే అట్ట తోసేవాడు కూడా కావాలి, అట్ట ప్రోత్సహించేవాడు కూడా కావాలి. అర్థమైందా? మనం చేయలేం, మన కాళ్ళు నొప్పులు, నడుము నొప్పులు, నీరసాలైన వాడు కావాలి. ఎందుకంటే వాళ్ళ కోసం కూడా మనం ఏం చేయాలి? హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాం? వాళ్ళని జీవజన్మల బొగ్గు యొద్దకు మనం ఏం చేయాలంటే వాళ్ళు రక్షణ పొందాలని అలా నడిపించింది ఎవరు? సమరయ స్త్రీ. హల్లెలూయా. సంవత్సరం రోజులు కొండాగుంట్లోనైనా 3వ మంగళవారం స్త్రీల సహవాసం జరుగుతుంది. కానీ ఈ తిరుపతిలో ఒక్క రోజన్నా స్త్రీల సహవాసం పెడదామన్న దాఖలాలు కూడా లేవు. పెట్టేపాటికి అందరికి వచ్చేస్తాయి లేనిపోయిన నీరసాలు. అర్థమైందా? ఈసారి నేనేమంటానంటే ఎవరిని ₹1 కూడా అడగకుండా నేను ఫస్ట్ చేయాల్సింది ఇది, ప్రార్థన చేస్తున్నా. ఎందుకంటే కదా వీళ్ళుంటే వీళ్ళు వెళ్ళి కావాలంటే వాళ్ళకి ఏదైనా తీసుకెళ్ళి పెట్టన్నా స్త్రీల సహవాసం ఈ సంవత్సరం తిరుపతిలో చెయ్యాలి. హల్లెలూయా. ఎందుకంటే ఒక 4 చాలు. ఎంతమంది? 4 చాలు. కాకపోతే ఏంటంటే ఊరికొకరు ఉన్నాం. అడుగుతున్నాడు పేతురు, ఇమ్మానుయేల్ అంకుల్ అంత దూరం నుండి వస్తున్నాడా? ఇమ్మానుయేల్కి బాగోపోతే చూడటానికి వెళ్ళాడు వాళ్ళ నాన్న సీమోను. అంత దూరం నుండి వస్తున్నాడు అంకుల్. నేనన్నా నాకు కూడా తెలియదురా, నువ్వు చూసి వచ్చావా అన్న. చూసి వచ్చాను.
మరి కొండా గుంటలు అయితే అస్సలు రారంట. దగ్గరుంటేనే రావట్లేదు వీళ్ళు అంటారు. నేనేమంటానంటే దూరమైన భారమైన మనసులో భారం ఉంటే ఎంత దూరమైనా. చిలకలూరుపేట ఎక్కడ? 350 కిలోమీటర్లు. తిరుపతిలో నైట్ బయలుదేరి చిలకలూరుపేటకి వెళ్ళి పాస్టర్ గారు దేవుడు నిన్ను దీవించిన కాకంటే అక్కడ వచ్చేస్తున్నారు. పాస్టర్ గారు వీళ్ళు మాట్లాడతా టైం లేదు. ఆయన దగ్గరికి 70,000 మంది వస్తారు చాలా మంది దగ్గరికి. ఎందుకమ్మా మన దూరం వెళ్తాం, ఇక్కడే చేసుకోవచ్చుకుంటే అన్న గొప్పోడు ఏం చేశాడు? నిన్ను చూస్తాకలేదు, నువ్వు ఆయన చూస్తాకలేదు. సతీష్ కుమార్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు ఉండాలి 500 కిలోమీటర్లు. ఒక ఆయన బియ్యం మూట ఇక్కడ హైదరాబాద్ దొరకమంట, ఇక్కడ బియ్యం మూట కొనుక్కొని సతీష్ కుమార్ గారికి ఇచ్చి ప్రార్థన చేసుకుని వస్తారు. ఆయన ప్రభు నిన్ను దీవించును గాక. దేంట్లో? ఈ ఫోన్లో డైరెక్ట్ నీకు చేయాలంటే ఆయన చేయబడిపోద్ది. నీకు గొప్పవాళ్ళు ఏమన్నా మంచిదే అట చేయటం కూడా. హల్లెలూయా. అంటే మన దగ్గరున్న దాన్ని వదిలిపెట్టి ఎక్కడికో పరిగెత్తాం. అటు పరిగెత్తి ఏమవుతుంది? నీకు వచ్చిన కష్టానికి నీకు వచ్చిన నష్టానికి ఎవరైనా వస్తారా? అక్కడుండి చిలకలూరుపేట సాలేమని వస్తాడా? మరి సతీష్ కుమార్ వస్తాడా? కాబట్టి గుర్తుపెట్టుకోండి. నన్ను కూడా అన్నారు కొండాగుంటలో, ఇక్కడ లేదని తిరుపతి నుండి తీసుకొచ్చారా అన్నాడు. నేను అన్నా, మీరు ఎప్పుడు పిలిచినా వచ్చేస్తాను నేను, కాకపోతే 2 గంటల ముందు చెప్తే చాలు. ఇదే విషయం విజయవాడలో కూడా అన్నారు. విజయవాడ తిరుపతి నుండి విజయవాడ తీసుకురావాలి, ఇక్కడ లేరా పాస్టర్లు అన్నారు. నేను నాన్న కూడా చేయించిన తర్వాత నాతో చేయించండి అన్న. హల్లెలూయా. నాకు ఒక టీం ఉంది. తల్లులు ఉండారు, తండ్రులు ఉండారు, ఇప్పుడు పిల్లలు కూడా. ఇంకెంతకంటే బలమేం కావాలి చెప్పండి? హల్లెలూయా. ఎవడో ఒకడు మా పాస్టర్ గారిని దీవించును, ఆయన మా పాస్టర్ గారు చేసే సేవ దీవించును ఒక్కడని అన్నడా? ఆ మాట దేవుడు వినడా? నేను చేసే ప్రార్థన వినడా? హల్లెలూయా. మనకు ప్రార్థన ఎట్టుండాలి తెలుసా? సపోర్ట్ ఉండాలా. ఏముండాలి? ఆ సపోర్ట్ పెంచుకున్నామంటే ఎక్కడికైనా చెలరేకపోవచ్చు. అట్టని మనం మానేయకూడదయ్యా, మనం చేసి చేపించాలి. హల్లెలూయా. చేసేవాళ్ళు ఉండారు, ఎత్తుకున్న వాళ్ళని ఎగిరేమనుకో, వాళ్ళకి తిక్కరే వదిలేరు అనుకో, మొత్తానికే. కాబట్టి 2వ మాట చూసాం కదా. కనుక ఇంకొకసారి చూద్దాం. ఏలయనగా మనము సింహాసన మధ్య నుండి గొర్రె పిల్లవానికి కాపురయ్యుండును. మనం కాపురమే, ఇది సింహాసనం. మీరందరూ గొర్రె పిల్లలు. జీవజముల బొగ్గెద్దకు వారిని ఏం చేయాలంట? నడిపించు. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును. ఎంతమంది రోగాలతో మా మిరియాం ప్రార్థన చేస్తుంది, కిడ్నీలు లేవంట, అయినా వాళ్ళకి కిడ్నీలు రావాలని ప్రార్థన చేస్తుంది. ఎంతమంది వ్యాధులతో జబ్బులతో ఉన్నాడు, ఎంతమంది ఏడుస్తున్నారు తెలుసా? జైల్లో, చెరసాల్లో, చెప్పాలంటే హాస్పిటల్లో ఏడవని వాళ్ళు ఉండారా? మీరు ఎక్కడికి వెళ్ళండి, ఏడ్చేవాళ్ళు చాలామంది. వాళ్ళందరి కోసం వాళ్ళ కన్నీళ్ళు బాష్ప బిందులు తుడిచేయాలంటే వాళ్ళని ఎక్కడ తీసుకురావాలి? ప్రభు దగ్గరికి తీసుకురావాలి. హల్లెలూయా. ఇందులో ట్విస్ట్ ఉంది. మన కొండాగుంటోళ్ళు అంటున్నారు, మన కోపం వచ్చింది మరియమ్మకి. ఒక ఆమెకి ప్రెగ్నెన్సీ పోయింది. నేను 3 సార్లు వెళ్ళి ప్రార్థన చేసి, అమ్మ దేవుడు 2 నీకు బహుమానం ఇస్తానంటే ప్రార్థన చేశా. వాళ్ళు వెళ్ళే చర్చి పాస్టర్కి రాలేదంట. 3 సార్లు ప్రార్థన చేస్తే బల్లరాధన భోజనాలు మనకు చేయకుండా తీసుకెళ్ళి అక్కడ చేసిందంట. ఇక మేము చెయ్యం ప్రార్థన. పాపం వచ్చేసింది. తిరుపతి నుండి మీరు రావటం, మేమందరం ఉపవాసం ఉంటాం, ప్రార్థన చేస్తే మేలు జరగటం, కానుకలు తీసుకుని వాళ్ళకి ఇస్తామా? ఇది ఎక్కడ పద్ధతి? మేము చెయ్యం. వాళ్ళు ఎక్కడ చేయించుకుంటారు చేయించుకొని, ఈసారి ఎవరు వచ్చినా ఎక్కడికి రావాలా? చర్చికి వస్తే ప్రార్థన చేస్తాం, లేకపోతే. ఎందుకంటే అక్కడ చాలామంది ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి. అక్కడ సంఘ పెద్దలు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చాను నేను. చుట్టూ కూర్చుంటాం, మధ్యలో మనిషిని పెడతాం, ప్రార్థన. దెయ్యం ఉంటే దెయ్యం, రోగం ఉంటే రోగం అక్కడే తగ్గిపోయి బయటికి వచ్చా. వీళ్ళు ఏం చేస్తున్నారు? తగ్గిపోయిన తర్వాత మామ బావ వేసుకో బారు అంటున్నారు. మొక్కుకుందేమో ఎక్కడ? చర్చిలో మొక్కుని ఇంకో చర్చిలో కానుకిస్తున్నారు. ఏసన్ గారు చెప్పాడంట, ఇక్కడ టిఫిన్ చేసి బిల్లు ఇంకో హోటల్లో కట్టొచ్చా? మరి కట్టేవాళ్ళని ఏం చేయాలి? ఆమె కట్టిందని కదా మన మరియం కోపం వచ్చింది. ఈసారి మా పాస్టర్ కూడా మీ ఇంటికి మేము రానివ్వనేసింది నిన్న. పోనీలేకమ్మ. లేదయ్య గారు, మనం ప్రార్థన చేసాం, ఉపవాసం ఉండాం, 3 సార్లు వెళ్ళాం. అక్కడ ఏమైపోయాడు పాస్టర్? దెయ్యం పట్టినప్పుడు పాస్టర్ రాడు, దెయ్యం వెళ్ళిపోతా ఏస్తున్నాంలో పో 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 అంటాడంట. ఏదన్నా అది పోయి నెల అయింది కదా, ఇప్పుడు వచ్చి ఏమన్నాడు ఆయన? పో పో అన్నాడు. అప్పుడేమయ్యాడు? ఆయనకి 10 కిలోమీటర్లే, నాకు 100 కిలోమీటర్లు. హల్లెలూయా. నేను అదే చెప్పాను, నా పని ఏంటి?
సేవ. హల్లెలూయా. నేను అనుకున్న టీంని పెట్టుకున్నా. మిలిటరీ వాళ్ళని, ఆర్మీ వాళ్ళని, ఇంకోటి వాళ్ళని, నేవీ వాళ్ళని. మీరు మిలిటరీ వాళ్ళు, వీళ్ళు ఆర్మీ వాళ్ళు, అది వాళ్ళు నేవీ వాళ్ళు. 3 టీంలు ఉన్నాయి నాకు ప్రార్థన చేయటానికి. హల్లెలూయా. కాకపోతే ఈ టీములు నేను సర్ది పెడతామే పెద్ద తలనొప్పి. ఈ సర్ది పెట్టాలి, లేపాలా, కూర్చోబెట్టాలా, వీళ్ళకి ఏం చేయాలా, చేపిస్తూ ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఈ టీముల కోసం కూడా నేను ప్రార్థన చేయాలి. ఓకేనా? 3వ మాట చెప్పి నేను ముగిస్తున్నాను. చూడండి, ప్రకటన గ్రంథం 21:4 చెప్పి నేను ముగిస్తాను. 21:4 ప్రకటన గ్రంథం. కరెక్ట్గా అదే వచ్చేసిందా బాబు? ఓకేనా? చూడండి, ఓ పని చేయండి, కొద్ది కిందకు వచ్చి 3వ వచనం చదువు. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉంది. ఆయన వారితో కాపురము ఉండును, వారాయన ప్రజలై ఉందురు. దేవుడే కదా, దేవుడే తానే వారి దేవుడై ఉండి వారికి తోడైండును. ఆయన వారి కనుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేను. ఇక మరణం ఉండదు, దుఃఖమైనను, ఏడుపైను, వేదనైను ఇక ఎన్నడును ఉండదు. మొదటి సంగతి గతించి పోయిన. సింహాసనము నుండి వచ్చిన గొర్రె పిల్ల స్వరము చెప్పుట వింటిని. హల్లెలూయా. ఇది ఇప్పుడు దేవుడితో మనతో ఆయన ఏం చేస్తాడంట? కాపురం, నివాసం. అర్థమైందా? మనం ఏం చేయాలంట? తన ప్రజల్ని, ఇంకొకసారి చదువుతారా? 3వ వచనం. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉంది. దేవుడితో మనం ఏం చేస్తున్నాం? నివాసం చేస్తున్నాం. ఆయన సన్నిధిలో మనతో కూడా దేవుని నివాసము ఉంది. ఆయన మనతో ఏం చేస్తున్నాడు? కాపురం చేస్తున్నాం. మనం ఆయనకు ప్రజలై ఉందుము. దేవుడే తానే మనకి దేవుడై ఉండి మనకి తోడైండును. ఆయన వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును, ఇక మరణము ఉండదు, దుఃఖమైన ఉండదు, వేదన ఇక ఉండదు. మొదటి సంగతి గతించిపోయిన. సింహాసనుడు వచ్చిన గొప్ప స్వరము. ఇది వాక్యం. హల్లెలూయా. ఒక స్వరం దేవుడు మీతో మాట్లాడతాడు. నేను ఇమానిలో ఒకసారి మాట్లాడుకుంటాం. వీళ్ళు మారంటారు అయ్యగారు అంటే మారతారు. ప్రతి వ్యక్తి మారే టైము వస్తుంది. వచ్చేంత వరకు మనం ఏం చేయాలి? ఓపిక పట్టాలి. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే పట్టుకొని మారేదప్పుడు పుట్టుకుని వదిలేస్తున్నాం. వాళ్ళ కోపం వచ్చి ఇంకో దగ్గరికి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఏంటంటే ఇప్పుడు 1000 మంచి పనులు చేస్తున్నాం, 1000 మంచి పనులు చేసి లాస్ట్లో అన్నాం. ఏమైంది? ఈ 1000 మంచి పనులు నువ్వు పట్టిన ఓపిక, చేసిన త్యాగం అంతా ఏమైపోయింది? వృధా. ఒక్క విషయంలో, ఒక్క మాటలో అయిపోయింది. ఇప్పుడు చెప్పాలంటే, ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం, ప్రార్థన చేస్తాకి ఉపవాస ప్రార్థన చేసాం, కృతజ్ఞత ప్రార్థన చేసాం, అందరిల్లి ప్రార్థన చేసాం. అన్ని ప్రార్థన చేసిన తర్వాత ఒక చిన్న ప్రార్థన చేయలేకపోయాం అనుకో, వాళ్ళకి ఏది గుర్తుంటుంది? అయ్యో నేను వెళ్తే రాలేదు, అది నేనంటే పాస్ట్కి ఇష్టం లేదు, అందుకని నేను చర్చికి రాను. ఇంతకుముందు చేసినవి అన్నీ పోయినాయి గాలికి. అర్థం చేసుకోండి. హల్లెలూయా. మీరు ఒక్క విశ్వాసే కాదు, మీకు నేను చెప్తలా, నేనేదో చర్చి పైన చర్చి పెట్టుకొని కింద లేను. మీ అందరికంటే దూరంగా ఉన్నాను. ఒక రకంగా ఇదిగో ఆయన దూరంగా ఉండే, ఆయన తర్వాత నేనే. మిగతా వాళ్ళందరూ దగ్గరగా ఉండారు. దెబ్బో రక్క అయితే ఇంకొంచెం దగ్గరగా ఉంది అనుకుంటా. అక్క హల్లెలూయా. నేనేమంటే దూరానుండ సమీపానుండ మీరు ఎప్పుడైనా వచ్చి మందిరంలో, మన పిల్లలు ఉన్నారు కాబట్టి చెక్ పోస్ట్లో తాళం కూడా పెట్టాం, మీరు వచ్చి ప్రార్థన చేసుకోండి. నేను వాస్తవం చెప్తాను, పాలరాజు అన్నం దేవుడు దీవించడానికి కారణం అయితే మాత్రం ఆయన రోడ్లో కూడా మోకరించి ప్రార్థన చేస్తాడు. వాస్తవంగా ఇక్కడ కూడా మోకరించి ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన దేవుడు తప్ప ఇంకెవరికి తెలియదు. ఒకవేళ మీకు తెలిస్తే నాకు చెప్పండి, ఎందుకంటే దేవుడు ఆయన ప్రార్థన అన్నాడు. హల్లెలూయా. మరి మీరు చేస్తే తినడా? అది కొద్ది కాలంలో దేవుడు ఆయన్ని దీవించాడు అక్క, వాస్తవం కదా బాబురా, మోషే బాబు, అవునా కదా? తక్కువ కాలంలో. ఇంకో విషయం తెలుసా? ఆయన శరసాల్లో ఉన్నప్పుడు కూడా ఏం చేశాడు తెలుసా? అక్కడ కూడా పెయింట్ వేయించాడు చర్చికి, అక్కడ కూడా ప్రార్థన చేసేవాడు. ఇచ్చే చిల్లరతో అక్కడ కూడా ఆయన ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఇక్కడికి వచ్చి కూడా ఏం చేస్తున్నాడు ఆయన?
నేనేమంటే కొన్నిసార్లు మనం పొరపాట్లు అనేవి దేవుడు చూడడం ఒక్కోసారి ఎంత తెలుసా, నువ్వు చేసే ప్రార్థనకి ఇష్టం. నేను ఇంకో మాట చెప్తాను. మీ పిల్లలు పొరపాటు చేసేసి గబుక్కుని వచ్చి మీ ఒళ్ళో కూర్చొని మీ గడ్డం పట్టుకొని ఎట్టంటే విసిరి పడేసి చేసి నేను చేసి నా మీద కూర్చుంటా అంటారా? ఫోన్లో అమ్మ ఇంకోసారి చేయబాక, ఇంతేనా? అంతే. దేవుడు కూడా అంతే, అంతకు మించే. అది అర్థమయ్యే లోపల మనకు నీరసం వచ్చేస్తుందా? ఆలోచన చేయండి. మనం ఏమనుకుంటున్నాం అంటే తప్పు చేసేసామని దూరంగా వెళ్ళిపోతున్నాం. అది ఇంకా తప్పు. హల్లెలూయా. తప్పులు కడుక్కునే స్థలము ఇదే. నీ పాపాలు పోగొట్టుకునే స్థలము ఇదే. నీ బాధలు పోగొట్టుకునే స్థలం ఇది. నీ వ్యాధులు కానీ కష్టాలు కానీ పోగొట్టుకునే స్థలం ఇదే. ఇది వదిలిపెట్టి ఎక్కడెక్కడో తిరిగి మళ్ళీ నిన్ను 4-5 తగిలించుకొని నీరసం వచ్చేస్తుందంటే ఎట్టా? నేను అదే చెప్తాను. దయచేసి దేవుడి బిడ్డలారా అర్థం చేసుకోండి. మీ కొరకు మేము ఉండేది చెప్పండి. మాదేం మా సొంతూరం కాదు కదా. మీరు మమ్మల్ని ఏమనంటే ఇంకోళ్ళకి వెళ్ళి చెప్తాకే గుర్తుపెట్టుకోవాలి. మీరు అర్థం చేసుకోవాలి. మీది సొంతూరు, మా బాబు కూడా దూరమే. అర్థమైందా? మీరు ఈ ప్రాంత ప్రజలు, మేము వలస వచ్చిన వాళ్ళం, పరదేశులను ఆదరించాల్సిన బాధ్యత ఊరోళ్ళకి ఉంది. హల్లెలూయా. మేము ఉంది మీకోసం. ఇక్కడ మాకు ఇంకా వేరే పనిపాట్లేమీ లేవు. ఇంకో ఉద్యోగాలు, సైడ్ బిజినెస్లు, పార్ట్ టైం వ్యాపారాలు ఏమీ లేవు. ఎవరైనా ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయటమే. ఎవరికైనా బాగోకపోతే ప్రార్థన చేయమంటే చేయటం. పెళ్లి కాకపోయినా ప్రార్థన చేస్తాం. స్థలం దొరకపోయినా ప్రార్థన చేస్తాం. ఇల్లు దొరకపోయినా ప్రార్థన చేస్తాం. ఇంకా పెద్ద మనిషి అవ్వకపోయినా ఏం చేస్తున్నాం? అదే చేస్తున్నాం. హల్లెలూయా. నా పని ఏంటి? ప్రార్థన. కొన్ని సలహాలు ఇస్తాం, కొన్ని మాటలు చెప్తాం. ఇన్న వాళ్ళు ఏమో దేవుడి దయలు ఏమవుతున్నారు? ఇంకో విషయం తెలుసా, ఇన్ని చేసేవాళ్ళు ఉండారు, ఇని వదిలేసేవాళ్ళు ఉండారు. నేనేమంటే ఈ సంవత్సరం మనం ఇని ఏం చేద్దాం? గొర్రె పిల్ల వలే ఎక్కడ తీసుకొద్దాం? వాళ్ళని ప్రభు దగ్గర తీసుకొద్దాం. వచ్చిన మనం ఆయన తివాసం సహవాసము చేయాలి. హల్లెలూయా. అపోస్తుల బోధలోను సహవాసములను రొట్టె విరుచుటలను ఎడతెగక ప్రార్థన అది చేయండి. ఇవన్నీ వాస్తవాలే నేను చెప్పేవి. ఏదన్నా లోటుపాట్లు చెప్పండి, మొహమాటం ఏమీ లేదు. ఎవరైతే ప్రార్థన చేస్తాడో, ఒకరోజు మన జాషువా గేట్ వేసి వెళ్ళిపోయాడంట. అన్న ఆ రోడ్లోనే ప్రభువా లారీ ఆగిపోయింది, రావాలి ప్రభువా అన్న. నాకు చెప్తుంటే ఆశ్చర్యం వేసింది. అదెందుకన్నా నువ్వు తాళం పెట్టుకుంటే, వద్దు పాస్టర్ గారు, నాకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వచ్చేసినా, మోకరించానా, చెప్పేసినా వెళ్ళిపోయి. నాకు ఇట్ట మోకరిత్తమాల్సి అట్ట ఫోన్ వచ్చేద్దంట. హల్లెలూయా. ఏమో స్పీడ్గా ఉంది ఆన్లైన్. ఆయన చెప్పినప్పుడు నేను అనుకున్నా, దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు కూడా మీ పనుల కోసం మందిరానికి వచ్చి ప్రార్థన చేయండి. అర్థమైందా? మీకు సమయం ఉన్నప్పుడల్లా, అది రాత్రి పగల ఎప్పుడైనా కావచ్చు, వచ్చి అలవాటు చేసుకోండి. మీ కార్యం జరగకపోతే అప్పుడు నాకు చెప్పండి. మందిరానికి వచ్చి మీరు ఒకటి అనుకుని వెళ్ళండి. అది జరగకపోతే నాకు చెప్పండి, నేను చెప్తా. ఎందుకు జరగలేదు కూడా చెప్దాం. హల్లెలూయా. నువ్వు సరిగ్గా చేయలేదు, నీకు చేతగా చేయలేదు నేను అన్నాను. ఎందుకంటే నువ్వు చేసిన దానికి నేను కూడా ఏం చేస్తా? సపోర్టు చేస్తా. ఇంకొక నలుగురితో ఏం చేస్తా? ప్రార్థన చేపిస్తా. మాకు టీం కూడా ఉంది, ఒక 6 మంది ఫ్యామిలీ ఫెలోషిప్. అది పెట్టిందే మీకోసమే. మీరిచ్చే కానుకలతో నేను వాళ్ళకి కానుకలు ఇచ్చి ప్రతి 2 నెలలకు 3 నెలలకు ప్రార్థన చేపిస్తాం. మా విశ్వాసుల పరిస్థితి ఇది, మా సంఘ బిడ్డల పరిస్థితి ఇది. ఇంకో టీం పెట్టుకున్నాం సపరేట్గా. ఏంటి అంటే ఎంత ప్రార్థన చేస్తే అంత మంచిది. హల్లెలూయా. మనమే కాదు చేసేది, మనం చేయటకు కూడా మనం ఏం పెట్టుకోవాలి? ఒక టీం కూడా పెట్టుకోవాలి. ఆ టీంతో కూడా ప్రార్థన చేయించాం మన జోషప్ ఇంట్లో కూడా. ఎందుకంటే సేవకులు వస్తారు, వాళ్ళకి భోజనం పెట్టామా, కానుకిచ్చాము. నీ కుటుంబంలో ఉన్న ప్రతి అవసరం కోసం ఏం చేస్తారు? ప్రార్థన. నేను ఏదైతే చేపిస్తున్నానో వాళ్ళు కూడా అదే చేపిస్తున్నారు విశ్వాసుల దగ్గర. హల్లెలూయా. ఎందుకంటే ప్రేరేపణ రావాలి, నడిపింపు రావాలి. నా ప్రియమైన వాళ్ళ నేను చెప్పేది అంటే, నీవు నడుస్తూ ఇంకొకరిని ఏం చేయి? నడిపించుకుంటూ వస్తే ఎక్కడ రావాలంట? చూడండి, ఇంకొకసారి గుర్తు చేస్తాను. 7వ అధ్యాయం 17వ వచనం చదవండి. చదివి నేను ప్రార్థన చేస్తాను. 7:17. ఏలయనగా సింహాసన మధ్యంలో గొర్రె పిల్లవానికి కాపరై జీవజన్మల బొగ్గెద్దుకు వారిని నడిపించింది కదా సమరయ స్త్రీ. ఆ ఊర్లో వాళ్ళందరూ వచ్చారంట, ప్రభుని అంగీకరించారు, ప్రభు మాట విన్నారు. నేనేమంటే, ఈ ఊర్లో వాళ్ళు పైన అర్జున వాడోళ్ళు మన ముందోళ్ళు వస్తే మన మందిరం నిండిపోద్ది. హల్లెలూయా. అలా నిండిపోవాలని నువ్వు ఆశతో ప్రార్థన చేస్తే వాళ్ళందరూ వస్తారు. వచ్చే సంవత్సరం లోపల అదే ఒక్కరిని తీసుకొచ్చిన 20 మంది 40 మంది అవుతారు. కొంచెం నిండుగా ఉంటుంది. దేవుని బిడ్డలారా,
దానికోసం నువ్వు ప్రయాసపడు. నువ్వు సమరయ స్త్రీ వలె ప్రయాసపడతావో, మగ్దలేని మరియ వలె ప్రయాసపడతావో కదా, యోహాను వలె ప్రయాసపడతావో, లేదంటే యేసు ప్రభు వలె ప్రయాసపడతావు. ఏదో ఒక రూపంలో మొహమాటం లేకుండా, సిగ్గు లేకుండా మీరు చెప్పండి హల్లెలూయా. మన నెహెమ్యానైనా ఏదైనా అది ఎవరు ఉప్పరపల్లి కదా, ఒక వంటాయన దగ్గరికి వెళ్ళాం. ఆ వంటాయనికి పరిచయం చేసిన ఆయన్ని ఆయన రోడ్లో మమ్మల్ని చూసి గుర్తుపెట్టాడు. ఆయన చర్చికి తీసుకొచ్చాడు. అదేందా సార్ బాగుండారు సార్ అన్నాడు. ఆలోచన చేయండి. అంటే ఎవరో ఒకరి కోసం మనం ఏం చేస్తున్నాడు నెహెమ్యా గారు, ప్రార్థన చేపిస్తున్నాం. ఒళ్ళు బాగోలేదు, భార్యకు బాగోలేదు, ఒంట్లో ఏదో ఒకటి ఇలా చేయటం వల్ల ఏదో కొద్ద గొప్ప కార్యం వాళ్ళకి ఏం జరుగుతుంది, మేలు జరుగుతుంది. ఆ రోజు నాకు అడ్రస్ చెప్పింది ఆయనే. చర్చికి రామట్టే కదా మన మీద ఏం కలిగింది, సార్ వందనాలు సార్ అన్నాడు. అట్లాగా మనం ఒక్కొక్కరికి ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. ఇంకోటి, వాళ్ళు ప్రార్థన చేసినామంటే నమ్మలేదే, నమ్మనంటే బాప్టిజం తీసుకోలేదే, బాప్టిజం తీసుకుంటే దశమ భాగం లేదా, ఇవ్వద్దు, టైం పడద్ది. హల్లెలూయా. ఇప్పుడు 50 సంవత్సరాలు నేను బతికాను అనుకోండి. ఈ 50 సంవత్సరాలు విగ్రహారాధనే చేశాను నేను. ఎమ్మటి వచ్చే పాట ఏది, ఎమ్మటి వచ్చి వాక్యం ఏది, ఎమ్మటి వచ్చి వాక్యం చెప్పండి చెప్తాడా, వస్తుంది అది, దాన్ని వదలాలిగా ఫస్ట్. ఇదేన్ని ఇంకొక మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను చూడండి. 16 అధ్యాయం కీర్తన, అపోస్తుల కార్యం, టైం అయిపోయింది. అపోస్తుల కార్యం 16 అధ్యాయం. నేను అరగంటకి మించి వాక్యం చెప్పకూడదు అనుకున్నాను. ఇక్కడ అనుకుంటా, అన్య జనుల్లో వచ్చేవారు నిష్ఠూర పెట్టకూడదు అంటారు చూడండి. కొంతమంది అన్ని జనులు వస్తారు. చూడండి 15, 18, 19. కాబట్టి అన్య జనుల నుండి దేవుడు వైపు తిరుగువారిని మనము కష్టపెట్టక. చూడండి ఏంటట, విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వము, గొంతు పీసుకు చంపిందని రక్తం విసర్జించుటకు వారికి పత్రిక రాయటం వలని నా అభిలాష. హల్లెలూయా. ఇప్పుడు అందరూ, ఇప్పుడు నాయన కూడా మొన్నటిదాకా ఏం చేశాడు, విగ్రహారాధన చేశాడు. టక్కన వీడు తిరిగిపో అంటే తిరుగుతాడు. కొంచెం ఏం చేస్తాయి, అవి లాగుతూ ఉంటాయి. అందుకుని చూడండి, అన్య జనుల్లో నుండి దేవుని వైపు తిరుగుతున్న వారిని మనం ఏం చేయకూడదంట, కష్టపెట్టకూడదు. కష్టపెడితే వాళ్ళకి నిష్ఠూరం అవుతుంది, మనకి కనపడరాళ్ళు. ఇప్పుడు వీళ్ళు అక్క బాగుండారు, ఒకేసారి నెత్తి మీద మొయ్యలేని భారాన్ని పెట్టామనుకో మొత్తరా, మనం కనపడరు. మనం తెలియక కొన్నిసార్లు ఏం చేయండి, తొందరగా వచ్చేయాలి, తొందరగా వచ్చి ఏం తొందరపడ్డాం అనుకో, ఉండదు కూడా ఊడిపోద్ది. సవరం వేసుకున్నప్పుడు ఏం చేసుకోవాలి, తలకి ఉండదే కొత్తిమీర కట్ట, దానికి ఏం వేసావు, సవరం వేసావు. సవరం వేసి గమ్మున ఉండవా, గుడి గంటలు కట్టావు 2, 3. దాన్ని ఏం చేసావు నువ్వు, నా సవరం చూడని తిప్పావు, ఉంటుంది అది. ఏం ట్రై చేసావమ్మా, హల్లెలూయా. వేసే వరకు ఓకే, వేసే వరకు దాన్ని అట్టా గుంచుతుంది, ఎప్పటికీ ఊరిపోదు. దాని పొరపాటును తీసి నా సవరం చూసామని ఏం చేద్ది, నిజంగానే ఊడిపోద్ది. ఎందుకు, మనకుంది ఎంత బెత్తిడే. కాబట్టి అట్లాగా ఎవరైనా అన్య జనుల్లో వచ్చేవారిని మనం ఏం చేయకూడదంట, చెప్పండి, వారిని అన్యజనుల వైపు, దేవుని వైపు తిరిగిన వారిని మనము కష్ట పెట్టకూడదు. నాయన ఉన్నాడు, అమ్మ మారలా, అమ్మ నువ్వు కూడా దేవుడిని నమ్ముకోవాలని డామ్ డూమ్ అని అనుకో, నువ్వు కూడా మానేయ్యా సామె. వాళ్ళు వచ్చి నన్ను ఏం చేస్తున్నారు, బెదిరిస్తున్నారంట. అప్పుడు ఏం చెప్పాలి, అమ్మ బాగుండవా, నువ్వు కూడా వస్తే బాగుంటుంది, కలిసి ప్రార్థన చేస్తే బాగుంటుంది, ఇంకా బలంగా ఉంటుంది. ఏం చేయాలి మనం, అదిగో ఇమానియల్లాగా చక్కగా ఫస్ట్ తలస్నానం చేయించి నిదానంగా దోవాలి, దీని ద్వారా చిక్కు తీసి ఆ తర్వాత తలనే ఆరబెట్టాలి. నాకు నేర్చుకోవాలనుకున్నా కానీ కుదరతలా. అదైందా, మీరు నేర్చుకోవచ్చు ఇమానియల్ దగ్గర. శుభ్రంగా తలస్నానం ఎట్ట చేయించాలి, ఎట్ట దోవాలి, ఎట్ట జడ వేయాలి, ఎట్ట పూలబట్ట. నాకు చెప్పాను, ఓపిక అంటుంటాడు నాకు. హల్లెలూయా. అదైందా. అలాగా ఈ ఓపిక ద్వారానే కొంతమందిని ఏం చేస్తాం మనము, తొందర పడకూడదు. ఇంకొకరిని తీసుకెళ్ళి, ఇప్పుడు నాయనతో తీసుకెళ్ళి ఇమానియల్ని పోల్చిన, ఇమానియల్ని తీసుకెళ్ళి జాషువాతో పోల్చినాం, జాషువాని తీసుకెళ్ళి మన సోమరాజు గారితో పోల్చినాం. వీళ్ళ టాలెంట్లు వేరు. హల్లెలూయా.
సార్కున్న టాలెంట్ వేరు, ఎవరు వెళ్ళినా స్కాన్ చేసేస్తాడు. ఆయన తీసుకొచ్చి బాబుకి ఇచ్చామనుకో కుదరదు. ఈయనకి ఎవరిని అప్పు చెప్పినా సర్వ్ చేసేస్తాడు. హల్లెలూయా. అంటే వస్తారు ఎవరి టాలెంట్ వాడు. అది నేనేమంటున్నానంటే కొంచెం అంటే ఆయన స్పీడ్ అయినా చేసే పనులు ఓపికగా చేస్తాడు. హల్లెలూయా. అట్లా ఓకే, దేవునికి స్తోత్రం. అందుకని ఎవరినైనా అన్ని జనులు వచ్చే వాళ్ళని ఏం చేయకూడదు, మనం కష్ట పెట్టక వారిని ఏం చేద్దాం, కొద్దిగా నిదానంగా ప్రభు వైపు ఆకర్షిద్దాం. నేను చూశాను కొంతమందిని, వాళ్ళని చూసిన తర్వాత నేను నేర్చుకున్నా. మీరు ఇంకోసారి గుర్తు చేస్తున్నా, ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. ఓసన్న మినిస్ట్రీ తిరుపతిలో నాకు తెలిసి 30 సంవత్సరాలు అయి ఉంటుంది. అందులో ఆయన సంఘ పెద్ద, మొత్తం సంఘం A to Z చూసుకునేది ఆయనే, రైల్వే ఎంప్లాయ్. ఇప్పుడు వాళ్ళ భార్య మారలా, ప్రార్థన చేయించుకుంటుంది, దూరంగా ఉంటుంది, బొట్టు పెట్టుకుంటుంది, టీటీడీ ఎంప్లాయ్. అన్న ప్రార్థన చేయండి ప్రభు, ఆమెని 30 సంవత్సరాలు. మరి ఓపికగానే ఉన్నాడుగా పాస్టర్ గారు, ఓపికగానే ఉన్నాడుగా విశ్వాసులు, ఓపికగానే ఉన్నారుగా పిల్లలు. మనం కూడా ఏం చేయాలి? ఇప్పుడు దేబోరా భర్త పాతి కావాలా మీ కొడుకు, ఆడి కోసం ఒక 20 సంవత్సరాల పైన ఉంటుంది కదా కదా వచ్చి రానుగానే వాసుకి బాగోకుండా చెన్నైకి వెళ్ళి బాగోకుండా జరిగింది. ఆయన బిడ్డ పోయినా సరే అక్కేమైపోయింది, నా బిడ్డ చనిపోయిన దేవుడినేమి బోళ్ళు అంతమంది బోళ్ళు అని మాట్లాడినారు. ఆడుంటే ఇప్పుడు ఒక హీరోలాగా ఉండేవాడు. అర్థమైందా? నాకంటే పొడవు ఉండేవాడు, తెల్లగా ఉండేవాడు. అర్థమైందా? వాడు చనిపోయినప్పుడు అక్కేం వెనక్కి వెళ్ళిపోవాలా, దేవుడే. ఇప్పుడు అక్క ద్వారా ఇప్పుడు ఏమైంది, మనం ఏదో ఒక పని ముందుకి. నేనేమంటే ఎవరికి ఉండే టాలెంటు, నేనేమంటే ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. దేవుడి దృష్టిలో మనం అందరము పిల్లలమే. హల్లెలూయా. కాకపోతే నేనేమంటే ఉత్సాహం కాస్తంత మనం అందరం కలిసి చేస్తే ఏ పనైనా జరుగుద్ది. మనకు ఆ ఐక్యతను, ఆ సహవాసాన్ని ప్రభు మనందరికీ దయచేయాలి. నేను ఎందుకు మీ పేర్లు చెప్తానంటే, మీరు చేయగలిగిన వారు ఏ పనైనా చేయగలుగుతారు. మీరు అనుకుంటే ఆ మనసు దేవుడు మీకు ఎల్లప్పుడూ ఇచ్చి అట్టి సేవను, అట్టి పరిచర్ను మరెంతమందిని కదా, గొర్రె పిల్లల్ని కనాలి. కాపరి ఎప్పటికైనా ఏమేస్తాడు, దానికి మేత వేస్తాడు. ఇప్పుడు మీరు తీసుకొచ్చారనుకో బాగోని కొరికి ఏం చేస్తాం, మేత అనేది ప్రార్థన రూపంలో, వాక్యం రూపంలో ఏం చేస్తాం, వాళ్ళకి పెడతాం. ఆ మేత తిని ఆ వాక్యం ద్వారా, ఆ ప్రార్థన ద్వారా వ్యాధి అయినా బాధ అయినా గొర్రెకి బాగా ఏం చేయబడుతుంది, నీ పక్కన బాగుండా గొర్రెగా కూర్చుంటుంది. హల్లెలూయా. గొర్రెల్ని కనాలి కానీ కాపరి ఇప్పటికి గొర్రెల్ని కనడం. సువార్త చెప్పవచ్చు, వాక్యం చెప్పవచ్చు, తీసుకురావాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది తెలుసా? విశ్వాసుల మీదే ఉంది. హల్లెలూయా. మీ పిల్లలనైనా, పక్కవారి పిల్లలనైనా, మీ బంధువులనైనా, ఎవరినైనా మందిరానికి తీసుకెళ్లే సామర్థ్యత ఎవరికి ఉంది? మీకే ఉంది. హల్లెలూయా. ఆ శక్తి మీకే ఉంది, ఆ బలము మీకే ఉంది, ఏమంటారు అధికారం కూడా మీకే ఉంది. వచ్చిన వాళ్ళకి మేము మేత పట్టగలిగిన వాళ్ళమే, వచ్చిన వాళ్ళకి నేను చక్కగా 2 మాటలు చెప్పగలిగిన వాళ్ళమే. కనుక మనం అలా తీసుకొస్తాం, సమూహంగా కూర్చుందాం, దేవదేవునితో మనం ఆరాధన చేద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. అందరు లేచి పాడదాం, ప్రభు ఎదుట కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనకి ఇచ్చిన మంచి అవకాశంలో మనమందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందామా? మనమందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకొని, ప్రభువా మేము నీ మందిరంలో తండ్రి నాయన, మేము వస్తూ నాయన మరి గొర్రెలను తీసుకురావాలన్నావు, వచ్చిన గొర్రెలను సమకూర్చమన్నావు, మీతో సహవాసము చేయమన్నావు, మీ పిల్లలుగా మార్చుకోమన్నావు. గొర్రెలను కంటది కనుక మేము అనేకులు నీ వైపు తిప్పడానికి సహాయం చేయండి, మమ్మలను దీవించండి.
మా ద్వారా మా బంధువుల్ని, స్నేహితుల్ని దీవించండి. వారి రక్షణ కొరకు సమరయ స్త్రీ ఎలాగైతే జీవజలములు తీసుకెళ్ళి పంచిందో, దేవుని వాక్యమనే నిత్య జీవ జలములు వారికి ఇచ్చిందో, అవి తీసుకొని వారు యేసు ప్రభుని వెంబడించిన రీతిగా మేము కూడా అనేకులు నీ వైపు తీసుకొచ్చే కృపను, భాగ్యాన్ని నాకు మనం దయచేయమని అయ్యా మాకు అట్టి శక్తిని అనుగ్రహించండి. మీరు సమకూర్చండి నాయన. నీ పిల్లలను మీరు సమకూర్చండి తండ్రి. నీ పిల్లలను మీరు సమకూర్చండి ప్రభువా. నీ పిల్లలను మీరు దీవించండి తండ్రి. నీ పిల్లలు మీరు ఆశీర్వదించండి ప్రభువా. అయ్యా నీ పిల్లలపై మీ శక్తిని, ప్రభావం ఉంచండి తండ్రి. అయ్యా నీకే స్తోత్రం నాయన, నీకే వందనాలు తండ్రి, నీకే స్తుతులు చెల్లిస్తున్నాము ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. నేను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నా స్థితులన్నిటినీ సరిచేయును. సమకూర్చువాడవయ్యా నీ పిల్లలను, సమకూర్చువాడవయ్యా, సమకూర్చువాడవయ్యా నీ పిల్లలను, సమకూర్చువాడవయ్యా. కృప చూపువాడవయ్యా నీ పిల్లలను, కృప చూపువాడవయ్యా. జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, జయమిచ్చువాడవయ్యా. బలమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, బలమిచ్చువాడవయ్యా. మహాపరిశుద్ధుడా, నీ పిల్లలను కృప చూపించి నీ సన్నిధికి మరింత మందిని సమకూర్చడానికి, నీ బిడ్డలకి నీ స్వరం ఇచ్చి, నీ జీవజలములు ఇచ్చి వాడుకోమని నీ బిడ్డలకు నాయన మీరు జయమిమ్మని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మీ పిల్లలకు బలం అనుగ్రహించమని, నీ మందిరము పరిచర్యను చేస్తున్న మీ పిల్లలను, ఈ సంవత్సరంలో మేము చేయవలసిన కార్యక్రమాలను, మా ముందున్న తండ్రి యవనస్తుల కూడిక కావచ్చు, స్త్రీల సహవాసం కావచ్చు, ఆదివారం ఆరాధన కావచ్చు, శుక్రవారం ఉపవాస ప్రార్థన కావచ్చు, ఈ సహవాసంలోకి మేమందరూ కలిసి ప్రార్థించడానికి సహాయము చేయి. మా ప్రార్థన బలం, మా ప్రార్థన శక్తి, మా ప్రార్థన ఆత్మ ద్వారా ఈ గొల్లపల్లె కాదునని తిరుపతి ప్రాంతం అంతా మారినట్లు సహాయము చేయి. మీరే మీ రక్షణ దయచేసి, మీ నిరీక్షణ కలిగించి, మీరు మాత్రమే మహిమ పొందమని, మీకు మాత్రమే మహిమ చెల్లిస్తూ ఈ పిల్లలందరినీ దీవించమని, ఆశీర్వదించమని, నీ మాటలు విన్న మేము, మీరు చేసిన వాగ్దానం నాయన, మీరు సెలవిచ్చిన మీ మాట కొరకు స్తోత్రం నాయన. మీరు సెలవిచ్చినారు ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖం మీద ప్రతి బాష్ప బిందు తుడిచివేయనన్నావు. మా నిందలు అవమానాలు తుడిచివేయండి, మా అధిక ఇబ్బందులు, మాకున్న రుణభారాలు తుడిచివేయండి, మా కష్టాలు నష్టాలు తుడిచివేయండి, వ్యాధులు బాధలు తుడిచివేయండి. మాలో సంతోషం, ఆనందం, సమాధానం, మా రక్షణ బట్టి సంతోషిస్తూ మరనేక మందిని రక్షించడానికి, గొర్రె పిల్ల స్వరం వినటానికి, నీ మందిరానికి తీసుకురావటానికి, వారు మేము కలిసి సంతోషించి మీతో కాపురం చేయనట్లు సహాయము చేయమని, అటు నిత్యత్వానికి మమ్మల్ని నడిపించమని, దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.